అప్పట్లో కిరణ్ ఆటో దిగుతాడు. ఎంతైందన్నా? 20 రూపాయలు. కిరణ్ 100 రూపాయల నోటు తీసి డ్రైవర్ కి ఇవ్వబోతాడు. చిల్లర లేదు, ఒక్క నిమిషం ఉండన్నా అని కిరణ్ పక్కనే ఉన్న షాపులోకి వెళ్తాడు. అన్నా 100 రూపాయలకి చిల్లరుందా? లేదు లేదు. ఎంతైందండి? 10 రూపాయలు. మనోహర్ 100 రూపాయల నోటు ఇస్తాడు. షాప్ అతను దాన్ని తీసుకొని 90 రూపాయల చిల్లర తిరిగిస్తాడు. అది చూసి కిరణ్ షాక్ అవుతాడు. అన్నా 100 రూపాయలకి చిల్లరా? లేదండి. ఎంతసేపు? త్వరగా రండి, నేను వెళ్ళాలి అంటూ ఆటో డ్రైవర్ ఓ పక్క నుండి హారన్ కొడుతూ ఉంటాడు. వస్తున్నానన్నా. ఏదొకటి కొంటే గాని చిల్లరివ్వడన్నమాట. ఆ 10 రూపాయల గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. షాప్ అతను బిస్కెట్ ప్యాకెట్ తో పాటు చిల్లర కూడా ఇస్తాడు. దాన్ని తీసుకువెళ్లి కిరణ్ ఆటో డ్రైవర్ చేతిలో పెడతాడు. ఈ రోజుల్లో ఆటోకి ఎంతైందన్నా? 50 రూపాయలు తమ్ముడు. చిల్లర లేదన్నా. ఫోన్ పే నంబర్ చెప్పండి. ఇదిగో దీన్ని స్కాన్ చేయి తమ్ముడు. అయిపోయిందన్నా. వద్దు వద్దంటున్నా ఉదయాన్నే మార్కెట్ కి లాక్కొచ్చావు. ఇప్పుడు వాళ్లకు చిల్లర ఎక్కడి నుండి తెచ్చివ్వాలి? ఏదో ఒకటి చేద్దాంలే అమ్మా. ముందు నీకు కావాల్సినవి తీసుకో. బెండకాయలు కేజీ ఎంతమ్మా? 30 రూపాయలమ్మా. 30 అంటే ఒక 10 రూపాయల నోటు, ఒక 20 రూపాయల నోటు కావాలి. చిల్లర లేదు. 30 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ఏంట్రా అది? నేను డబ్బులు ఫోన్ పేలో కట్టేశానులే అమ్మా, నువ్వు తీసుకో. ఈ సదుపాయం ఏదో భలే బాగుందిరా. చిల్లర గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఇక నాకు కావలసినవన్నీ కొంటాను అని కమలమ్మ సంతోషంగా కూరగాయలు కొనుక్కుంటుంది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చిల్లర గురించి ఇబ్బంది పడుంటే కమెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.